హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఇక్కడ ఏమంటే మార్నింగ్ అండి, చాలా వర్షం పడింది. నైట్ అంతా కూడా బాగా పడింది వర్షం అయితే. ఇంకా మార్నింగ్కి కూడా కొంచెం కొంచెం పడుతూ ఉంది. ఒక 2-3 డేస్ నుంచి కూడా నైట్ పడుతుంది, మార్నింగ్ అయితే ఆగిపోతుంది అనమాట. ఇంకా నైట్ అంతా బాగా పడుతుంది, మార్నింగ్ అయితే తగ్గిపోతుంది. నార్మల్గా కొంచెం ఎండ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ అనమాట ఇది. ఇంకా వర్షం పడతా ఉండింది మార్నింగ్ కూడా. ఇంకా అదే చూపిస్తున్నానండి. ఇక్కడ అయితే ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేసేద్దాము. ఇంకా వెదర్ బాగుంది కదా అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా అయితే ఇప్పుడు మన వ్లాగ్లోకి అయితే కంటిన్యూ అయిపోదాం. ఇంకా ఇక్కడ ఏమంటే మార్నింగ్ ఇంకా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇక్కడ బియ్యం పిండి అప్పచ్చిలు అంటారు కదా ఫ్రెండ్స్, అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. దానికోసం అయితే ఇక్కడ ఒక 5-6 గెరిటలు అయితే బియ్యం పిండిని అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీంట్లో ఏమంటే ఇవి చాలా బాగుంటాయి, చాలామందికి తెలిసే ఉంటుంది వీటి గురించి అయితే. ఇంకా ఉల్లిపాయ అప్పచ్చులు అంటారు, బియ్యపిండి అప్పచ్చులు అంటారు, తపాలా అప్పచ్చులు అంటారు, ఇలా చాలా రకాలుగా పిలుస్తారు, ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు వీటిని. ఇంకా మేమైతే ఉల్లిపాయ అప్పచ్చులు అంటాము. ఇంకా దీంట్లో ఏమంటే ఒక 5-6 గరిటెలు అయితే బియ్యపిండిని వేసుకున్నాను కదా. ఇంకా నానబెట్టిన పచ్చిశనగ పప్పుని అయితే తీసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఒక పావు గంట ముందే నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఏమంటే ఇలాంటివి కలుపుకునేవి ఉంటే చపాతీ పిండి, పునుగులుకి పిండి, అలాగే ఇలా అప్పచ్చులకి పిండి, ఇలా దోశ బ్యాటర్లో ఇంకేమన్నా మనము మిక్స్ చేసుకొని వేసుకుంటాం కదా దోశలు, ఇలాంటివన్నీ కూడా నేను ముందే కలిపేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. లెగవడంతోనే ఇంకా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎంత బాగా నానితే అంత బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇంకా దీంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను, అలాగే కొంచెం కారం వేసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు అయితే చాలా ఉల్లిపాయలు పడతాయండి దీనికైతే. ఉల్లిపాయలు అయితే నార్మల్గా మనకి ఆనియన్ కట్టర్ ఉంది కదా, ఇంకా దాంట్లో అయితే వేసేసుకుంటాను. ఎందుకంటే దాంట్లో అయితే చక్కగా కరెక్ట్గా వస్తాయి ఆనియన్స్ అన్నీ కూడా, పీసెస్ అన్నీ కరెక్ట్గా వస్తాయి, అన్నీ కూడా ఈక్వల్గా కట్ అవుతాయి, అలాగే మంచిగా వస్తాయి అనమాట దాంట్లో. అందుకని చెప్పేసి చాలా వరకు కూడా దాంట్లోనే ఇలా ఎక్కువగా కట్ చేసుకోవాలంటే మాత్రం ఆనియన్ కట్టర్లో వేసేసుకొని కట్ చేసేసుకుంటాను. అన్నీ ఈక్వల్గా చాలా బాగా వస్తాయి అనమాట. అందులో వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట. నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా, చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేను చూపిస్తాను, అలాగే చేసుకుంటున్నాను, అలాగే చూపిస్తాను అనమాట. ఏదో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఎప్పుడైనా చేస్తాను, కానీ చాలా వరకు నేను చేసే రెసిపీస్ అన్నింటిలో కూడా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగానే ఉంటాయి, అలాగే చేసుకుంటానన్నమాట. టేస్ట్ కూడా అలానే ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. ఇంకా అంతా కూడా కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా కలిపేసుకొని ఇలా మెత్తగా కలిపేసుకొని అయితే పక్కన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదైతే ఒక 1 అవర్ అయితే నానితే బాగుంటుంది అనమాట. ఏదైనా సరే నానబెట్టుకుంటేనే చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు చేసేసుకొని కలిపేసుకొని వేసుకుంటే అసలు టేస్ట్ బాగో అనమాట. ఎంతో కొంతసేపు అయినా నానబెట్టుకుంటేనే బాగుంటాయి అనమాట. ఇంకా 1 అవర్ నానిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ కూడా అది కలిపేసుకొని పక్కన పెట్టుకొని మిగతా పనులన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏమంటే ఇంకా చేస్తూ ఉన్నానమాట. ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒక ఉండలాగా చేసేసుకొని డైరెక్ట్గా నేను ప్యాన్ మీదే ఒత్తేసుకుంటాను అనమాట. కావాలి అంటే కవర్స్ ఉంటాయి కదండి, కవర్స్ మీద అలా ఒత్తేసుకొని చేసుకోవచ్చు. బట్ నేను ఫ్లేమ్ అనేది కొంచెం చిన్న మంటలో పెట్టుకొని మొత్తం ప్యాన్ మీద డైరెక్ట్గా ఒత్తేసుకుంటే, ఎందుకంటే కొంచెం పెద్దదిగా చేసుకుంటాం కదండి, కవర్ల మీద వాటి మీద ఒత్తి దీని మీద వేసుకోవాలి అంటే రాదు, విరిగిపోతుంది అనమాట. ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు, అందుకని చెప్పేసి ఇలా ప్యాన్ మీద అయితే ఒత్తేసుకొని చేసేసుకుంటాను అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత 2 మినిట్స్ ఆగిన తర్వాత అయితే మనం ఆయిల్ వేసేసుకొని ఇంకా ఒక 2 మినిట్స్ అలా వేయించుకొని వెనక్కి తిప్పుకోవాలి. ఇప్పుడు దాని మీద అంతా కూడా మళ్ళీ ఒకసారి మొత్తం కూడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇటు వేగిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకొని మళ్ళీ ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ అయితే మనకి ఎక్కువగానే పడుతుంది, చాలా పడుతుంది ఆయిల్ అయితే. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ మెత్తగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా డీప్ ఫ్రైకి ఇంకా ఆయిల్ పడుతుంది, ఇంకా దాంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే పడుతుంది అనమాట. ఇంకా 2 వైపులా కూడా ఒకవైపు ఆయిల్ వేసుకొని కాల్చుకొని మళ్ళీ వెనక్కి తిప్పుకొని మళ్ళీ ఆయిల్ వేసి కాల్చుకొని అలా 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలన్నమాట. చిన్న మంట మీదే కాల్చుకోవాలండి. ఒకేసారిగా హై ఫ్లేమ్ పెట్టేస్తే లోపల పిండి అనేది సరిగ్గా ఉడకదు, గట్టిగా వచ్చేస్తాయి, టేస్ట్ కూడా బాగోదు. చిన్న మంట మీద 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటా మంచిగా కాల్చుకుంటే మెత్తగా వస్తాయి, టేస్ట్ కూడా లోపల పిండి అంతా కూడా
చక్కగా ఉడికిపోతుంది. చాలా మెత్తగా వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఒకసారి. ఇంకా ఇలా అయితే మరీ పెద్దవి వేసుకోలేండి, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఒక మీడియం సైజులో వేసుకుంటాను అనమాట నేనైతే. ఇంక ఇక్కడ అయిపోయింది, అదే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చాలా సాఫ్ట్గా వచ్చింది, చూసారు కదా. పిండి అంతా కూడా మొత్తం కూడా మంచిగా వేగి చాలా మెత్తగా చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇంకా అక్కడికైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ లంచ్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక పక్కనైతే ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బీరకాయ ములక్కాడ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో అయితే ఇంకా కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా తాలింపు దినుసులు కూడా వేసుకొని ఆ తర్వాత అయితే సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లోకి అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వక ముందే మనం ములక్కాడలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, రెండు ఈక్వల్గా ఉల్లిపాయలు ములక్కాడలు కలిపి ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను ములక్కాడలు కూడా వేసేస్తాను. అలాగే కొంచెం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను. ఇంకా ములక్కాళ్ళు ఉల్లిపాయలు కలిపేసి ఉడకపెట్టి మూత బోర్లు ఇచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి, ములక్కాళ్ళు వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి కదండి. ఉల్లిపాయలు ములక్కాళ్ళు రెండు కలిపి ఈవెన్గా మనకి బాగా ఉడుకుతాయి అనమాట. మళ్ళీ ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకుంటే ఉల్లిపాయలు మళ్ళీ నల్లగా బ్లాక్గా మాడిపోతాయి, అప్పుడు ములక్కాళ్ళు సరిగ్గా ఉడకవన్నమాట. ఇలా రెండు కలిపి ఉడికించుకుంటే బాగుంటాయి. ఇవి కొంచెం సగం ములక్కాడ ఒక 50-60% ఉడికింది అనుకున్న తర్వాత మనం బీరకాయ ముక్కల్ని వేసుకుంటే ఇంకా మొత్తం కూడా ఈక్వల్గా మనకి బాగా మంచిగా ఉడికిపోతాయి అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ములక్కాళ్ళు కూడా వేసేసుకున్నాను. ఇవి ఏంటంటే ఇంకా బాగా లావుగా ఉన్నాయి కదా, ఇంకా మీరు ఎప్పుడైనా ట్రై చేసిన ఫ్రెండ్స్ బీరకాయ ములక్కాడ కర్రీ అయితే ఒకసారి ఆ కాంబినేషన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కూడా నాకు తెలీదు, ఏమంటే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు బీరకాయ ములక్కాడ కర్రీ చాలా బాగుంటుంది, ఇవాళ ఆ కర్రీ చేసుకున్నాను. అంటే బీరకాయ ములక్కాయ కాంబినేషన్లో కర్రీ చేస్తారా అని నాకు అసలు తెలియదు, వాళ్ళు చెప్పినాకే తెలిసిందనమాట. ఇంకా అప్పుడు అనుకున్నాను ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంతకుముందు ఒకసారి అయితే ట్రై చేశాను, చాలా బాగా నచ్చింది, ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ములక్కాయలు కూడా ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే ఇవాళ ఇంకా అలా ఆ కాంబినేషన్లో చేశాను. ఇంకా ములక్కాడలతో ఏ కాంబినేషన్ చేసుకున్నా చాలా బాగుంటుంది కదండి. ఇంకా పప్పుచారులోకి, అలాగే టమాటో ములక్కాడ, ఆలు ములక్కాడ, వంకాయ ములక్కాయ, ఇలా దేంట్లో వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ములక్కాయలు ఉల్లిపాయలు ఇంకా ఉడికినవి సగం అనుకున్న తర్వాత బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తాన్ని కూడా అటు ఇటు కలుపుకుంటూ ఉడకబెట్టుకుంటూ ఉండాలి. ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, అన్నీ కూడా ఈవెన్గా ఉడకాలి కాబట్టి అటు ఇటు కలుపుకుంటూ మొత్తాన్ని కూడా 2-3 సార్లు మధ్య మధ్యలో చెక్ చేసుకొని కలుపుకుంటూ ఉడకపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా మొత్తం కూడా ఇలా ఆయిల్ పైకి వచ్చేసి మొత్తం ఉడికింది అనుకున్న తర్వాత మనం దీంట్లో ఉప్పు, కూరకి సరిపడా సాల్ట్, అలాగే కారం కూడా వేసేసుకొని మళ్ళీ మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇంకా అలా మనకి ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా మనము ఉడికించుకుంటే సరిపోతుంది. ఆయిల్ పైకి తేలి ఇంకా వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోతాయి కదా, అప్పటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏంటంటే వాటరీగా ఇష్టపడతారు కర్రీ, కొంతమంది అసలు వాటర్ ఉంటే కర్రీ అలా లూజ్గా ఉంటే ఇష్టపడరు కదా. సో మా ఇంట్లో అయితే అసలు వాటర్ అంతే ఎగిరిపోవాలన్నమాట. ఇంకా కర్రీ అలా వాటరీగా ఉంటే మా ఇంట్లో ఇష్టపడరు. అందుకని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఆ వాటర్ అంతా కూడా మొత్తం ఎగిరిపోయేదాకా ఇంకా నేనైతే ఉంచుకుంటాను అనమాట. ఇంక ఇలా మొత్తాన్ని కలుపుకుంటా అలా చేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బీరకాయ ములక్కాడ చాలా బాగుంటుంది. ఇంకా ఇవాళ అయితే మా ఇంట్లో ఇవాళ లంచ్లోకి అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మీరేం ప్రిపేర్ చేశారు లంచ్లోకి ఇవాళ? ఇంకా ఏమంటే ఇంకా ములక్కాళ్ళు ఇంకా సగం ఉన్నాయి, ఇంకా అవి సాంబార్లోకి చేసుకుందాంలే అని చెప్పేసి సగం కర్రీలో వేసుకున్నాను. ఇంకా సగం అయితే సాంబార్లోకి పెట్టుకోవాలన్నమాట. కొంచెం పెద్ద పెద్ద ఛానల్స్ని కాదండి, కొంచెం అలాంటి చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు చేసే సపోర్ట్ వల్ల ఇంకా మేము మోటివేషన్ అయ్యి ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాము. ఇంకా ఏమంటే ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేస్తే ఇంకా చాలామంది మంచిగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇంక ఇవాళ ఏంటంటే ఇంకా లంచ్ ఏమంటే ఇంకా రైస్, ఓ పక్కన రైస్ పెట్టానని చెప్పాను కదండి. ఇంకా రైస్ అయితే ఇక్కడ ఉడికిపోయింది, చాలా వేడివేడిగా పొగలు వస్తున్నాయి చూసారు కదా. లంచ్ రెడీ అయిపోయింది, అలాగే కర్రీ కూడా చూసారు కదా, చాలా మంచిగా రెడీ అయిపోయింది. ఇవాళ మా లంచ్ అయితే ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.